10 సార్లు నీలో ఏటి గొప్ప నువ్వేటి పెళ్లి చేసుకొని చాలా నరకం పడ్డాను. గొడవలు అయినప్పుడు పక్క పేలుతాడు. ఒక ఆడపిల్లని వదులుకొని వచ్చిన దాన్ని ఎలా ఉండాలి తెలుసా? అమ్మో నా కోసం ఒక ఆడదాలు అమ్మను వదులుకొని వచ్చింది. నాకు నాన్న సపోర్ట్ కూడా లేదు. ఇంకా ఉండదలుచుకోలేదు నవీన్ తోటి. జస్ట్ మామూలుగా ఇల్లు వస్తామంటే దానికి పెద్ద గొడవ ఏంటి? మా అమ్మతో మాట్లాడకూడదంట, ఇంటికి రాకూడదంట, ఏంటిది? మీరున్నప్పుడు ఏ గొడవ తేదు. అవును మరి ఇంకేటి ఇంక విడిపోతారు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇద్దరునా? ఏటైంది అనుకున్నారు? ఒక 4 to 5 days నుంచి పాండా వాళ్ళ హస్బెండ్ అసలు ఫోన్లు ఎత్తట్లేదు, ఏడు చేతనాలు తెలియట్లేదు. అందుకే వీళ్ళందరూ కాల్ చేసి ఏటైందో తెలుసుకుందాం రండిరా అని చెప్పి అందరిని తీసుకొని అయితే వచ్చాను. చూడడానికి ఇల్లు ఎలా పడతా ఉంది, బయటికి ఇలా వచ్చాం. ఇంకెందుకని చెప్పి మీరు స్టార్ట్ అయ్యాం. అసలు ఎలా అన్ని సామాన్లు అలా ఉన్నాయి. ఇల్లు మొత్తం తెలుగుంది కొట్టించుకున్నారు సాధారణంగా వచ్చలు విడిగా ఇల్లు చూస్తే ఎలా పడతా ఉందిరా. చూడండి ఇల్లు అయితే ఎలా పడితే అలా చేస్తారు. అసలు బుర్ర పని చేయట్లేదు. చూడండి ఒకసారి, చాలా పెద్ద గొడవ అయి ఉంటది 100%. కాల్ చేద్దాం ఒకసారి. అలా కాదు కానీ ఒకసారి పక్క తీయండి, అన్ని పక్క తీసాను, పక్క తీసాను నీట్గా. కాల్ చేద్దాం ఒకసారి. కాల్ చేస్తే కానీ అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, బుర్ర పని చేయట్లేదు బాబు. ప్రశాంతం కూర్చొని ఫోన్ చేద్దాం రండి. కాల్ చేద్దాం రెండు. హలో హలో, ఎక్కడున్నారు పండ? అసలు ఇల్లు చూసారా? ఏటైంది అసలు? ఏటి జరుగుతుందో తెలియట్లేదు. ఫోన్లు ఎత్తట్లేదు 2 రోజుల నుంచి. ఏటైందని చూస్తే డోర్లు గీర్లు తీస్తున్నాయి. కచ్చిడా, మొత్తం కచ్చిడా. ఏటైంది అసలు? ఎక్కడికి వెళ్ళారు? అవును గొడవ అయింది ఆ రోజు మార్నింగ్. ఆ గొడవ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఇలా వెళ్ళిపోతుంది నైట్. ఇప్పుడు 10 అవుతుంది టైం. మాకు తెలీదు అసలు ఇలా వెళ్ళిపోయారని చెప్పి. నేనేదో నార్మల్ మీకు యూట్యూబ్ ఎలాగో స్టార్ట్ చేసాం కదా ఒక కంటెంట్గా, మీకు అంటే ఇంటి దగ్గర రేట్ చేస్తున్నారు అలా లాక్కొని వద్దాం యూట్యూబ్ కంటెంట్ అని చెప్పి తీసుకొచ్చాను. చూడబోని కిల్లు ఇలా ఉంది. సర్ప్రైజ్ నిజమే, కళ్ళు బ్లాస్ట్. ఇద్దరు లేరు అసలు. నవీన్ ఎక్కడ ఉన్నాడు? ఇంకొకరు ఫోన్ చేయండి. నవీన్కి చేద్దాం. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అమ్మకాడికి వెళ్ళిపోయాడు. ఏమైంది పండా అసలు? ఏం చెప్పాలి రోహిత్, ఆ రోజు గొడవ అయింది, మీరు ఉన్నారు, ఆపారు, ఓకే కొట్టుకున్నాం, మళ్ళీ అయిపోయింది, బాగానే ఉన్నాం. అవును, మీరు ఏమైనా చెప్పారు ఫ్రెష్ గా వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళారు. వెళ్ళాం. నేను కూర్చున్నాను, టీ అడిగాడు, టీ పెడుతున్నాను, సరే నేను మా అమ్మకాడికి వెళ్తాను అని అన్నాడు. అవును, నేను అన్నాను ఇప్పుడు ఎందుకు, యూట్యూబ్ కంటెంట్స్ మొన్నే కదా అయ్యాయి, సో కాల్ ఒకటి నొప్పి వస్తుంది, తిరిగి తిరిగి నొప్పి అన్నాడు అని చెప్పేసి కాల్ కూడా నొక్కుతున్నాను. అన్నీ అయ్యి బాగానే ఉన్నాడు. సడన్ గా వెళ్తానంటే వద్దు అని అన్నాను. చాలా సార్లు వాళ్ళ అమ్మ విషయం మా ఇద్దరు గొడవ వచ్చింది కూడా, మాట. అవును, నేను ఏంటంటున్నానంటే 10 సార్లు నీలో ఏటి గొప్ప నువ్వేటి పెళ్లి చేసుకొని చాలా నరకం పడ్డాను. గొడవలు అయినప్పుడు పక్క పేలుతాడు. సో నేను అన్నాను ఇప్పుడు ఎందుకు అలా అవుతున్నావు అంటే, నేను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అని అన్నాడు. నేను అన్నా నేను తప్పు చేశాను, నీ కోసం మా పేరెంట్స్ వదులుకొని అన్నాను. అంటే ఏటి పేరెంట్స్ వదులుకో, నేను వదులుకొని రాలేదా, నీ కోసం 100 కిలోమీటర్లు ఎప్పుడు వదలదు, మా అమ్మను కూడా వదులుకొని వచ్చానని చెప్పాడు. అయితే ఇప్పుడు మొగోడివి నువ్వెల్లా అయిపోతే ఆడపిల్లని చిన్నప్పటి నుంచి పెంచాను, ఇంకా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాను, నీకు అన్ని తోడు నేడే ఉంటే నీకు ఇలా అవుతుంది, అసలు నువ్వేమనుకున్నావు అంటే సరే వెళ్ళిపోతే నాకు వద్దు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, మొన్నే కదా ఇంట్లో అంత బాగా కలిసి ఉన్నాం, ఇప్పుడిప్పుడు అందరి మధ్యలో సాల్వ్ అవుతున్నావు, హ్యాపీగా ఓకే నైస్ జోడి బాగానే ఉన్నారు అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా ఎందుకు రియాక్ట్ అవుతావు అంటే, మా అమ్మ కన్నా ఎవరు ఎక్కువ కాదు, నాకు మా అమ్మ తప్ప ఎవరు వద్దు అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం అనుకుంటున్నావు అని అన్నాను. అయిపోయింది అంతే అంటున్నాడు. నీలాంటి దానికోసం మా అమ్మను వదిలేసుకున్నాను,
అవన్నీ మాట్లాడాడు. సో ఓర్చుకున్నాను. అవును పాండా. ఇప్పుడు మొగుడు పిల్లలు అన్నాక గొడవలు అయితే అలాగని చెప్పి ఎన్నో గొడవలు అయ్యాయి. ప్రెసెంట్ ఏదో ఆ రోజు గొడవ అయింది, మేము అడ్డం మీరు కలిసి ఉంటారేమో అనుకున్నాను. ఇలాగ ఎంత పెద్ద గొడవ అయ్యి ఇల్లు అసలు ఎలా ఉంది చూసారా? అసలు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? తను తుని వెళ్ళిపోయాడు. నేను మా ఫ్రెండ్ కాడికి వస్తాను. ఇంట్లో నువ్వెక్కడున్నావు అసలు? అసలు పాండా ఇప్పుడు మనందరం గ్రూప్ కింద యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు కాల్ చేసి ఇలాగ అయ్యింది, ఇప్పుడు నాకు కానీ ఎవరికి కానీ ఎన్ఎస్లోడి ఎవరికైనా చెప్పాలి కదా. ఒకసారి నా మాట విను. చెప్పాలి కదా అంటే ఒకటో రెండో మీరు చూస్తాడు. మరీ ఇంత పెద్ద గొడవ అయినప్పుడు బాణువులకి చిరాకు ఉండదు. పసాలు గొడవలు అయినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఈసారి పెద్దదే అయింది గొడవ. ఇంక ఉండలేదు నేను రోహిత్ నవీన్ తోటి. ఎందుకంటే ఒక ఆడపిల్లని వదులుకొని వచ్చిన దాన్ని ఎలా ఉండాలి తెలుసా? అమ్మో నా కోసం ఒక ఆడదలు అమ్మను వదులుకొని వచ్చింది. నాకు నాన్న సపోర్ట్ కూడా లేదు. అర్థం చేసుకోవాలి. నన్ను వదులుకొని తల్లిని వదులుకొని వచ్చింది, ఫ్యామిలీలో పెరిగిందని అలా అన్నాడు. ఎలా చూసుకోవాలి అసలు? అవును పాండా. నేను తిడతాను, మాట్లాడతాను, మళ్ళీ నేనే సారీ చెప్తాను. అవును పాండా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారంటే మీ ఇద్దరు రిలేషన్లో ఉండి ఏదో మీ ఇద్దరు ఒక కలిసి ఉంటారని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సొంతంగా ఒక ఇల్లు తీసుకొని ప్రశాంతంగా ఉంటున్నారు. అలాంటి టైంలో గొడవలు అనేది ఎలాగైనా అయితే అది మీ ఇద్దరు సాల్వ్ చేసుకుని ఏదో కలిసి ఉండాలి. ఎలాగని చెప్పి గొడవ వచ్చింది, కొట్టేసుకున్నారు, అర్థం చేసుకోవట్లేదు, నన్ను కరెక్ట్ కాదు పాండా. ఇప్పుడు మనందరం కాదు. సరే వినండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్. అది తప్పు అనిపిస్తే నాదే తప్పు అని చెప్పండి. నువ్వు సిటీలో అలవాటు అయిపోయావు. ఎగ్జాంపుల్ భాను సిటీలో అలవాటు అయ్యింది. సో భానుది ఫ్యామిలీ కాబట్టి ఒక నాలాగే ఫ్యామిలీ లేకుండా గారార కూతుని ఇంట్లోని చిన్నదాని ఇంట్లో అందరికన్నా. సో గారం ఎక్కువ నాకు. మా మమ్మీ ఏ టైం లేస్తే ఆ టైంకి లేపిది. ఓకే 11, 10. అక్కడ తునిలో వాళ్ళ అమ్మ దగ్గర అలా కాదు. 6 కల్లా వేసిపోవాలి కొలలు వచ్చినప్పుడు. సో ఇంకా విలేజ్ లో ఉన్న సిటీలో కంఫర్ట్ ఉంటారు. బట్ సిటీలో ఉన్న విలేజ్ కంఫర్ట్ గా ఎప్పుడు ఉండదు, ఎప్పటికీ ఉండలేరు. చేంజ్ చేసుకున్న కల్చర్. సో నాకేంటంటే ఓపెన్ గా చెప్తాను, 18 అన్న పేరుకే తప్ప ఏమీ సరిగ్గా నాకు అంటే మేము ఇప్పుడు ఫ్యామిలీలో లేము. నాకు మా అమ్మ నేను మా అక్క బావ పెద్దమ్మ అంతే. మేమందరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. అంటే ఫ్యామిలీ ఉంటే ఎలా ఉండాలి అవి పెద్దోళ్ళు గిద్దోళ్ళు మాకు అవేం తెలీదు. నేను అదే చెప్తే మీ అమ్మ ఇదే నేర్పించిందా అదే చేసిందా అంటే చాలా సార్లు ఈ విషయం మీద గొడవ వచ్చింది కదా. మళ్ళీ వచ్చింది అయిపోయాక లాస్ట్ లోని ఒక మాట అన్నాడు, మా అమ్మ ఊరుకుంది కాబట్టి నేను ఇంకా ఉన్నాను. అదే మా అమ్మ వచ్చి అంటే వితిన్ సెకండ్ లో నేను వదిలేసి నేను వెళ్ళిపోతాను. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ బాను? మరి ఇన్నిసార్లు చెప్పిందని ఒకసారి చెప్తే ఏటైంది? ఇలా ఇల్లు తీసుకొని మా ఇంట్లో ఉండి వేరే ఇల్లు తీసి ఎట్టినప్పుడు మాకు బాను కొన్ని మాటలు నేను చెప్పుకోలేను సరేనా? ఇప్పుడు నీకు నేను చాలా వరకు చెప్పేదాన్ని, బాను అది బాను ఇదంటే ఆ పాండ అని అని చెప్పి నువ్వు కన్విన్స్ చేసేదాన్ని. కొట్టుకునేవా సరదాగా అయిపోయింది. ఈసారి గొడవ ఇక్కడ దాకా వచ్చిందంటే సరే మీరే థింక్ చేసుకోండి. అవును మరి ఇల్లు తీసావు వేరేగానా? ఏడు సమాధానం చెప్తావని వెళ్ళిపోయావు ఇలాగ ఎవరికి చెప్పకుండా. ఏముంది టైం చూసుకొని వచ్చి కొంచెం మైండ్ సెట్ వచ్చి అదిగో 2 months అలాగో అంకుల్ కి అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి 2 months అలా వదిలేస్తాను. ఆ సామాన్లు ఎవరికైనా అమ్మేస్తాను. నేను ఇంకా ఉండదలుచుకోలేదు నవీన్ తోటి. పెళ్లి చేసుకున్నారు బండ, మరి అర్థం చేసుకోకుండానా? కొన్ని 2 సంవత్సరాలు ఏమైనా అయిపోయిందా పెళ్ళి అయ్యి? ఇదంతా కాదు, నవీన్కి కూడా ఫోన్ చేయండి ఒకసారి. వద్దు, నేను కట్ చేసేస్తాను. మరి ఒకసారి ఉండి ఏటైంది అడగొద్దా? కనుక్కుంటాం కదా ఏటైందో. చెప్పాల్సిన సోదంతా చెప్పడమే. ఒకసారి విను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు అవతడి పాయింట్ తప్ప తన పాయింట్ ఎవ్వరికి చెప్పరు సరేనా? ఒప్పుకోండి వాళ్ళ నాకు అక్కడ ఉండడం రాదన్నా సరే. ఇప్పుడు మీరు చూడండి ఏం మాట్లాడతాడు. చూడు లైన్ లో ఉండదు కానీ వద్దు, మేము మాట్లాడతాం. మాట్లాడి అప్పుడు ఏటయింది ఏంటి మొత్తం తెలియాలి కదా. తర్వాత కాన్ఫరెన్స్ కలుపుతాంలే కావాలంటే ఇద్దరికి. లేదు ఇప్పుడే కాన్ఫరెన్స్ కలపండి, నేను వింటాను. కలుపురా. ఎందుకు ఆడించుకున్నారు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. ఈ ఎద్దోలు ఇలా వస్తే ఎవరు చెప్తారు సమాధానం? హలో చెప్పు. నేను రోహిత్ని. చెప్పు. ఎక్కడున్నా?
ఇంట్లో. నవీన్ ఇది కరెక్టేనా? ఒక మాటకి తీసుకో. ఇప్పుడు మనందరం ఒక గ్రూప్ కింద ఉన్నాం, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసాం. 2 రోజుల నుంచి మా ఫోన్లు ఎత్తట్లేదు. మేమేదో ఒక కంటెంట్ అంటే చేద్దామని చెప్పి లోనికి వస్తే ఇల్లు ఎలా పడితే అలా ఉంది. చాలా ఖచ్చితంగా ఉంది. ఫ్రేములు చూస్తే ఎక్కడ ఉన్నాయి, ఇల్లు చూస్తే ఏటి అసలు ఇల్లు అసలు ఏటైంది? పాండకు కాల్ చేసి అడిగాం. పాండకు కాల్ చేసి అడిగితే ఇలా వద్దు, నాకు ఇలా గొడవ అయింది. ఆ రోజు మీరే ఉన్నారు కదా రోహిత్, గొడవ అయినప్పుడు మీరు వెళ్ళారా, నాకు ఇది నచ్చట్లేదు, ఇంకా అతను తుని వెళ్ళిపోయాడు, నేను ఎక్కడ ఉన్నాను ఇలాగ మాట్లాడుతుంది. అసలు ఏడ్ చేయమంటావు? అసలు ఏటి అసలు అసలు మాకేటి అర్థం అవ్వట్లే ఏడు జరుగుతుందో. అసలు అది దాన్ని అడిగారు అసలు ఏమైంది గొడవ ఏంటని? అడిగాము కానీ తను ఒకలాగా చెప్తుంది. అసలు ఏటైందో నువ్వు కూడా చెప్పాలి కదా. నువ్వే అసలు ఏం జరిగిందో మీ ఇద్దరు తెలుస్తుంది. చెప్పింది తను. అసలు ఏం చెప్పింది అది? నేను చెప్పిందంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నువ్వేమంచి మమ్మీ కోసం అంట చాలా గట్టి మాట్లాడుతున్నావంట. ఎవరు మమ్మీ కోసం? మీ మమ్మీతో మాట్లాడుతున్నావంట నువ్వు. వెళ్ళిపోతాను నేను. నేను మా మమ్మీతో మాట్లాడకపోతే వాళ్ళ మమ్మీతో మాట్లాడతానా చెప్పు? కాదు అసలు దేనికి వెళ్ళారు? అసలు మీరు పాయింట్ ఏంటి? మీరు వెళ్ళి కారణం ఏంటి? మాట్లాడతలేదు. సరే వాళ్ళ మమ్మీతో మాట్లాడతలేదు. వాళ్ళ మమ్మీతో మాట్లాడినప్పుడు మా మమ్మీతో మాట్లాడతా వద్దన్నా కరెక్ట్ కాదు కదా అది. అది మీరే చెప్పండి ఒకసారి. నవీన్ ఇది ఫస్ట్ టైం గొడవ అవడం మీ ఇద్దరికి? కాదు ఫస్ట్ టైం కాదు, నువ్వు కూడా ఉన్నావు కదా. అవును నేను ఉంటున్నాను కదా ఇంట్లో. ఫస్ట్ టైం ఎన్నో గొడవలు అయ్యాయి. ఇప్పుడు మా అమ్మ ఒప్పుకుంది, మాట్లాడుతుంది నాతోటి. అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నేను ఏమన్నా ఒకసారి ఇంటికి వెళ్తాను, మా అమ్మ చూసి వస్తానన్నా. మరి అది కరెక్ట్ చెప్పు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు మాట్లాడొద్దు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అవునవును. మాటలతో పోయి ఊరికా పెద్ద పెద్ద రద్దు చేసి ఊరికా ఏంటది అసలు? అందుకని ఇంకేం చెప్పకుండా ఏం చెప్పకుండా నేను 4 వచ్చాను. అవును ఒక కాల్ అయినా చేయాలి కదా. ఇలాగ ఉంది గొడవని మా ఎవరికి కాలే చేయలేదు అసలు. మేము ఇంకా ఇంట్లో ఉన్నారేమో అనుకొని చెప్పినా మేము వచ్చాం. ఇంకా ఇంటి దగ్గర ఉండరేమో అనుకుని తిందాం అనుకుని వచ్చాం. అసలు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీ జాగాలో మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇల్లు ఉంది, సామాన్ ఉన్నాయి, అసలు ఇల్లు మేమున్నాం. అసలు ఏటి చేస్తున్నారు? ఏటి జరుగుతుందో అసలు ఇంక రారా? కాదు నువ్వైనా కరెక్ట్గా చెప్పు ఒకసారి. అది కరెక్ట్గా చెప్పు. ప్రేమిస్తున్నా మరి అంతే. ఒకళ్ళు ఇప్పుడు పాండా ఒకలా చెప్తుంది, మీరు ఒకలా చెప్తున్నారు. సరే మాట్లాడండి, వస్తుంది మాట్లాడు. హలో వినిపిస్తుందా? నాకు మ్యారేజ్ అయింది, చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది. నాకు అక్కడ కల్చర్ అటు ఎలాగలవాటు అవుతుంది. మార్నింగ్ ఏమొచ్చి 11 గంటలు లెగిస్తాను, కానీ అక్కడికి వెళ్తే అలా కాదు, 6 గంటలు లెగిసిపోవాలి. వాళ్ళ అమ్మ వాటికి సీరియస్. నేను 2 days ఉండి వచ్చేస్తానని చెల్లి. నేను వెళ్తానన్నాను, ఫోన్ కన్నా కనపట్టుగా లేదు. ఫోన్ వద్దన్నాను. ఎలాగ మీరు అందరూ ఉన్నారు కదా, మీరు మీరే చెప్పండి. నువ్వు అవుతుంటే నేను జస్ట్ మామూలుగా వెళ్ళి వస్తానంటే దానికి పెద్ద గొడవే ఏంటి? మా అమ్మతో మాట్లాడకూడదంట, ఇంటికి రాకూడదంట, ఏంటిది? పాండ మాకు అలాగని చెప్పలేదు. మరి నాకు కూడా నాకేం అలవాటు కాదు కదా అక్కడికి వెళ్ళి అలా చేయడానికి. అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళైనా పెళ్ళి ఎక్కువ సంవత్సరాలు ఏమీ అవ్వలేదు కదా, నాకు మెల్లమెల్ల తెలుస్తుంది అంటుంది. ఇప్పుడు కాదు చెల్లి, వాళ్ళ అమ్మ మాట్లాడతలేదు. నేను వాళ్ళ అమ్మతో మాట్లాడమనే చెప్తాను. ఒకవేళ వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేసినా తిట్టినా ఏమన్నా నేను మాట్లాడే పోనీ. ఒకవేళ ఇప్పుడు మాట్లాడకపోయినా 6 నెలల తర్వాత మాట్లాడతా, లేదా సంవత్సరం తర్వాత మాట్లాడతారు అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. కావాలంటే నేనే వాళ్ళ అమ్మతో ఇంకా మాట్లాడతాను అంటాను. అవునా? నేను ఇప్పుడు మా అమ్మతో మాట్లాడతానంటే నేను మా అమ్మతో మాట్లాడతలేదు, నువ్వు మీ అమ్మతో మాట్లాడద్దు. తనైతే అలా చెప్పలేదు. పోనీ మీరు ఇప్పుడు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా, నైట్ టైం కూడా చాలా సార్లు గొడవలు ఆడుకునేవారు, ఉదయానికి వచ్చినప్పుడు కలిసిపోయేవారు. ఇలా సడన్ గా వెళ్ళిపోతే ఏడు పరిస్థితి? మొన్న దీని బర్త్డేకే మామూలుగా మమ్మీ ఫోన్ చేశారనమాట. అసలు మా మమ్మీకి నాకు చిన్న మళ్ళీ ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయిన తర్వాత అదేమైందంటే కూల్ అయింది. ఆ ఇష్యూ అయినా మళ్ళీ ఏమైందంటే మా అమ్మ ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగాలేదురా అంటే నాకు ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు. అక్కడ చూసారు కదా మనం మళ్ళీ 2 రోజులు షూట్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఆ షూట్స్ వల్ల మనకు అవ్వకపోతే నేనేమన్నానంటే
షూట్స్ అయిపోయిన తర్వాత తుని వెళ్తానని నేను అప్పుడే చెప్పాను. మీతో కూడా నేను అన్నాను కదా అవును, చెప్పు. వెళ్ళాలి ఒకసారి అమ్మని చూడాలని. టీమ్ మెంబర్స్ గా ఉన్నప్పుడు అందరికి ఏ విషయం నువ్వు చెప్పాలి కదా అన్నయ్య. చెల్లి నీకు నేను మొన్న ఏమన్నాను, చెల్లి అమ్మకు ఒంట్లో బాగాలేదు, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి కలిసేసి వస్తాను, మీరు దీన్ని చూస్తా ఉండండి అని నేను చెప్పానా? అవును, కానీ ఇక్కడ మీరు గొడవ ఆడుకోను కదా వెళ్ళిపోయారు. నార్మల్ చూడడానికి వెళ్తే కొన్ని బాగానే. అప్పుడు మీరు మొన్న నైట్ మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా మీరు కరెక్ట్గానే? మీరు ఉన్నప్పుడు ఏ గొడవ తేదు. మీరు లేనప్పుడు పెడుతుంది గొడవ. కొన్ని కనీసం చెల్లి ఇలా గొడవ అయింది చెల్లి మేము వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి కదా నువ్వు. చెల్లి నేను ఏం చెప్పను చెల్లి, ఇంకా ప్రతిదీ చెప్తా కూర్చొని చెల్లి గొడవ అయిందన్న విషయం కూడా చెప్పుకుంటే నేనే కదా బ్యాడ్ అయిపోతాను. బ్యాడ్ ఎందుకు అయిపోతారండి ఆ జరిగింది చెప్పడానికి? ఇంటికి వచ్చి చూసినప్పటికీ ఇంటికి తాళాలే వేయట్లేవు, సామాన్లు అన్నీ అక్కడ పడితే అక్కడ పడిస్తే ఉన్నాయి. ఏటైందని మరి మాకు టెన్షన్ ఉండదా? అదేమో నేనేమో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాను, సరే నువ్వు ಎಷ್ಟು వచ్చినా డైరెక్ట్ పోతాపో, అదే వాళ్ళ నుంచి అంతే నువ్వు నా ఆట మాట్లాడకు అది ఇదనే సీరియస్ గా చాలా సీరియస్ అయిపోయింది. నేను అలా సీరియస్ అయిపోయాను అప్పుడు కోపంలో. అవును, మరి ఇంకేటి ఇంక విడిపోతారు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇద్దరునా? పెళ్లిళ్ళు చేసుకొని యూట్యూబ్ ఛానల్ ఎత్తి మ్యారేజ్ అయిపోయినట్టు అందరికి తెలిసిపోయిన పాండే అయితే ఇంక నువ్వు నాకు వద్దు ఇలాగెలా మాట్లాడుతుంది. నువ్వేట అంటున్నావు? ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా ఆగా మనకి తెలియదమ్మా మామూలుగా. ఒకసారి ఆగమ్మా, ఆగి ఒకసారి మా అమ్మ మాట్లాడతాను చూడరా.